హాయ్ ఫ్రెండ్స్, నేను ఆయిషా గారి వంటగది. ఈరోజు చిన్నపిల్లలకని మురుకులు చేశాను. ఏం చేయాలని చూస్తున్నాం. ఎప్పుడు బయట కురుకురే కాకుండా ఈరోజు ఇంట్లో చేస్తామని. చిన్నపిల్లలు అయితే కురుకురేలు బిస్కెట్లు తింటారు కదా, ఆయిల్ బాగుండదు. అందు గురించి మురుకులు చేశాను. ముందుగా బియ్యం పిండి అంటే అందరికి తెలిసే కదా. పెద్దది ఏదైనా గిన్నె తీసుకొని ఒక 2 గ్లాసుల బియ్యం పిండి వేసేసి, చూడండి మిల్లులో పట్టించింది ఇది. ఇంట్లోనే వేసి పట్టించాను. మిర్చి పౌడరు, కొద్దిగా మిర్చి, నువ్వులు, అల్లం పేస్టు, తినే సోడా అన్నీ కొద్దిగా. మిర్చి పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది. చూడండి, పసుపు ఎక్కువ వేయద్దు, కలర్ చేంజ్ అవుతుంది. ఇది చూసుకోవాలి. ఇది ఎవరైతే నా ఛానల్ అందరూ బ్యాచిలర్స్ చూస్తారు. ఇది ఎలా చేయాలి ఎప్పుడు బయట చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్లు కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో ఆయిల్ అయితే బాగుంటుంది కదా, మన ఇంట్లో ఆయిల్తోనే చేసుకోవచ్చు. బయట ఆయిల్ మనం కురుకురే బిస్కెట్లు తింటాం కదా, అది ఎట్లా ఉంటుందో, ఏ ఆయిల్తో చేస్తారో మనకు తెలియదు. ఇట్లా ఈ విధంగా చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే 1 మంత్ దాకా స్నాక్స్ పెద్దవాళ్ళైనా సరే, చిన్న పిల్లలైనా సరే ఈజీగా తినేస్తారు. ఇష్టంతోనే తింటారు. ఎందుకంటే దీంట్లో నువ్వులు ఎక్కువ ఉన్నాయి. వట్టిగా పిల్లలకు నువ్వులు ఇస్తే తినరు కదా. ఈ విధంగా ఒకసారి చేసి ఇవ్వండి. పిండి మొత్తం కొద్ది వాటర్ వేసుకుంటా ఈ విధంగా చపాతీ పిండిలాగా తడిపి ఒక 1/2 అవర్ పెట్టేస్తే మంచిగా పిండి అంతా రెడీ అవుతుంది. గ్యాస్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడి అవుతున్నప్పుడు కొంచెం ఇట్లా పిండి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. కాదు మాకు ఆయిల్ అంటే భయము, ఎట్లా వేయడం రాదంటే ఇట్లా నేను చూపిస్తున్నా చూడండి, మెల్లమెల్లంగా వేయండి. ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. మంచిగా కుదురుతుంది. ముందుగా ఒక్కొక్కటి వేసుకొని ట్రై చేసుకొని తర్వాత పెద్దది గిన్నె ఉంటే 2 వేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా అవుతున్నాయంటే. దీంట్లో ఎక్కువ నువ్వులు వేసాను, శనగపిండి వేయలేదు. దీంట్లో కొందరు శనగపిండి వేస్తారు. శనగపిండి వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. వట్టి బియ్యం పిండితో చేస్తే టేస్ట్ బాగుంటుంది మురుకులు. ఇది ఎందుకంటే బియ్యం పిండి అనేది కరకరలా ఉంటుంది. వట్టి బియ్యం పిండితోనే చేశాను. కాదు ఆయిల్ వేయడానికి వేయడానికి వేడి ఉంటుంది కదా, కొద్దిగా కష్టం అయితే ఇట్లా చెంచాతోనైనా కానీ ట్రై చేయొచ్చు. అప్పటిదప్పుడే ఒక గిలాసడైనా సరే మీరు ఒకసారి ఇట్లా పిండితో కొంచెం తడిపి ట్రై చేసుకొని, సాయంత్రం టైంలో చాయ్ ఏదైనా కాఫీ తాగుతారు కదా, అప్పుడు ఇట్లా చేసుకొని అప్పటిదప్పుడే వేసుకొని తినండి. ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇది ఎప్పుడైనా కానీ ఒక 1 మంత్ 20 డేస్ దాకా ఖరాబ్ కాదన్నట్టు. డైలీ సాయంత్రం టైంలో పిల్లలకైనా పెద్దలకైనా కానీ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇట్లా చేసుకొని పెట్టుకుంటే మంచిగా తినచ్చు. ఎప్పుడు కురుకురే బిస్కెట్లు కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా, పిండి తడపడమే లేటు. పిండి తడిపితే తొందరగా అయిపోతుంది. చిన్నపిల్లలని ఈజీగా తినేస్తారు. చూడండి, ఒకసారి ట్రై చేయండి. నాకు కామెంట్ పెట్టండి.